You may be saying, I am nothing. అనుకోవచ్చు, నేనేమీ కానుగదా అని. Everything is dry in my life. అన్నీ కూడా నా జీవితంలో ఎండిపోయినట్టుగా ఉన్నాయి. Everything is dead in my life. నా జీవితంలో అన్ని మృతతుల్యమైనట్టుగా ఉన్నాయి. But God says, కానీ దేవుడు సెలవిస్తున్నారు, you have everything. నీవు సమస్తమును కలిగి ఉన్నావు. You have everything in life. నీవు జీవితంలో సమస్తమును కలిగి ఉన్నావు. Nothing is dry. ఏది కూడా ఎండిపోలేదు. Nothing is dead. ఏది కూడా మృతమైనట్టుగా లేదు. You will have everything. నీవు సమస్తమును కలిగి ఉంటావు. Today we are going to see how the Lord answers our prayer. ఈ రోజున దేవుడు మన ప్రార్థనకు ఏ రీతిగా జవాబు అనుగ్రహిస్తారో మనము చూద్దామా? When we cry out to God, God cannot keep quiet. మనము దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు మౌనముగా ఉండలేడండి. He will have to listen to our prayer. ఆయన మన ప్రార్థనలను తప్పకుండా వినవలసినదే. Today wherever you are, ఈ రోజు మీరు ఎక్కడ ఉండి ఉన్నప్పటికీ shed your tears and pray to God. మీరు కన్నీరు విడిచి దేవునికి ప్రార్థనలు సమర్పించండి. Call out the name of Jesus. యేసు యొక్క నామాన్ని పేరు పెట్టి పిలవండి. Where can we go other than Jesus? యేసు యొద్దకు తప్ప ఇంకెక్కడికి మనము వెళ్ళగలము? We have all come to see Jesus. మనమందరం యేసును చూచుటకే ఇక్కడకు వచ్చి ఉన్నాము. We have all come to have answers for our prayer. మన ప్రార్థనలకు జవాబు పొందడం కోసమే మనమందరం ఇక్కడకు వచ్చి ఉన్నాము. First we are going to see how the Lord hears the cry of a mother. మొట్టమొదటిగా దేవుడు ఒక తల్లిగారి ప్రార్థన ఏ రీతిగా ఆలకించి ఉన్నారో ధ్యానం చేద్దాం. You have come here to cry for your family members. మీ కుటుంబ సభ్యుల కోసం మొర్ర పెట్టడం కోసమే ఇక్కడికి మీరు వచ్చి ఉన్నారు. You have come here to cry for yourself. మీకోసం మీరు స్వయంగా మొర్ర పెట్టడం కోసమే ఇక్కడికి మీరు వచ్చి ఉన్నారు. You have come here to cry for your loved ones. మీ ప్రియమైన వారి కోసమై మొర్ర పెట్టడం కోసమే మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. Today the Lord will answer your cry. ఈ రోజే ప్రభు మీ మొర్రకు జవాబు అనుగ్రహించు దేవుడై ఉన్నారు. Dear mother, the Lord will answer your cry. ప్రియ తల్లిగారు, దేవుడు మీ మొర్రకి ఈ రోజున జవాబు అనుగ్రహిస్తారు. As we see in Luke 7:11 to 17. లూకా సువార్త 7:11-17 వరకు మనం చూసినట్లయితే, When Jesus saw the widow of Nain. యేసు నాయుని యొక్క విధవరాలిని ఆయన గమనించినప్పుడు, When he saw her carrying her only son to be buried. తన ఏకైక కుమారుని భూస్థాపితం చేయడానికి మోసుకొని తీసుకుని వస్తున్న దృశ్యాన్ని యేసు చూచినప్పుడు, When he saw the multitudes following her crying. బహుజన సమూహములు రోదిస్తూ ఆమెను వెంబడిస్తున్న సన్నివేశాన్ని ఆయన చూచినప్పుడు, lamenting, ఆమె కోసం వారందరూ విలపిస్తూ ఉన్నారు. mourning. వారందరూ ఎంతగానో దుఃఖముతో అంగలారుస్తూ ఉన్నారు. Jesus could not pass by. యేసు ఆ విధమైన సన్నివేశాన్ని దాటి వెళ్ళలేకపోయారు. Jesus stood still right there. యేసు అక్కడే అలాగున నిలిచిపోయారు. When Jesus looked at the tears in that widow. యేసు ఆ విధవరాలి యొక్క కన్నులలో ఉన్న కన్నీటిని చూచి ఉన్నప్పుడు, When he saw her tears. ఆమె కన్నీటిని ఆయన చూచి ఉన్నప్పుడు, He was moved with compassion. ఆయన కనికరముతో చలించిపోతున్నారు. And he went near her and said, ఆమెకు దగ్గరగా వెళ్ళి ఆయన ఆమెతో ఏమని చెప్పారంటే, Woman, do not weep. అమ్మా ఏడ్వవద్దు. Woman, do not cry. అమ్మా దుఃఖించవద్దు. Don't cry. దుఃఖించవద్దమ్మా. I am here to wipe away your tears. నీ కన్నీటిని తుడిచివేయడానికి నేను ఇక్కడ ఉండి ఉన్నాను. He went closer to the open coffin and touched the body of that only son of that widow. ఆయన ఆ పాడి యొద్దకు వెళ్ళి విధవరాలి ఏకైక కుమారుని యొక్క దేహమును తాకి ఉన్నాడు. Those days touching the coffin was a curse. ఆ రోజుల్లో పాడెను ముట్టుకోవడం అనేది శాపంతో సమానంగా లెక్కించబడుతోంది. But then Jesus never bothered about that. కానీ యేసు దాని గురించి ఏమాత్రము కూడా చింతించలేదు. He went straight to that coffin. ఆయన నేరుగా ఆ పాడ యొద్దకు వెళ్ళి ఉన్నారు. Because of the compassion for that widow. ఎందుకంటే ఆ విధవరాలి మీద ఉన్న కనికరమును బట్టియే. He touched the dead body. ఆయన మృతదేహాన్ని తాకి ఉన్నాడు. As a holy person. ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా Jesus, when he touched the dead body. యేసు అమృతతుల్యమైన దేహమును తాకగానే,
The young man immediately got up and sat up. ఆ యవనస్తుడు వెనువెంటనే లేచి కూర్చున్నాడు. And he began to speak. అతడు మాట్లాడడం ప్రారంభించాడు. He began to speak. అతడు మాట్లాడడం ప్రారంభించాడు. The Lord said, young man, rise up. ప్రభు సెలవిస్తున్నాడు, యవనస్తుడా పైకి లెమ్ము. And the young man got up. ఆ యవనస్తుడు పైకి లేచాడు. The Lord gave that son to that widow back. ప్రభు ఆ కుమారుని తిరిగి మరల విధవరాలికి అనుగ్రహించి ఉన్నాడు. Those days, ఆ రోజుల్లో when a husband dies, ఒక భర్త మరణించినప్పుడు it was a law for the oldest son to take care of his mother. అందరికంటే పెద్ద కుమారుడైన వాడు తల్లి గురించి జాగ్రత్త తీసుకోవాలనేది వారికి ఉన్న చట్టం, ధర్మశాస్త్రం. Because the mother cannot work. ఎందుకంటే మరి తల్లి గారు పని చేయలేరు కనుక, She cannot have a job of her own. ఆమె సొంత ఉద్యోగం కలిగి ఉండరు కనుక. See the plight of this widow. చూడండి ఈ యొక్క విధవరాలి పరిస్థితి ఎలాగున ఉన్నదో. The Lord saw that. ప్రభు ఆ సన్నివేశమును గమనించి ఉన్నారు. And he was moved with compassion. ఆయన కనికరముతో చెలించిపోయి ఉన్నారు. And he rose that young man. ఆ యవనస్తుని ఆయన సజీవంగా లేవనెత్తి ఉన్నారు. And the young man came back alive. ఆ యవనస్తుడు సజీవముగా బయటకు వచ్చి ఉన్నాడు. He came back alive. సజీవంగా బయటకు వచ్చి ఉన్నాడు. And the widow got her son back again. ఆ విధవరాలికి మరలా కుమారుడు తిరిగి లభ్యమయ్యాడు. Jesus was deeply moved with compassion for that widow. యేసు ఆ విధవరాలి కోసమై కనికరముతో ఎంతో లోతుగా చలించిపోయినట్లుగా మనం చూడగలుగుతాం. He was deeply moved with the compassion for that desperate mother. ఆ నిరుత్సాహంతో నిరాశలో కృంగి ఉన్న తల్లి కోసమై యేసు లోతుగా చలించిపోయినట్లు మనం చూడగలుగుతాం. Even today you might have come here with such a situation. ఈ రోజు కూడా మీరు అటువంటి స్థితిగతులతో ఇక్కడికి వచ్చి ఉన్నారేమో. There are no hopeless situations for Jesus. యేసుకు సంబంధించినంత వరకు సహాయం చేయలేని పరిస్థితి ఏదీ కూడా లేనే లేదండి. Hallelujah. హల్లెలూయా. Your situation is also not hopeless. మీ పరిస్థితి కూడా నిరీక్షణ రాహిత్యములో ఉన్న పరిస్థితి కానే కాదు. Your loved ones' situations are also not hopeless. మీ ప్రియమైన వారి యొక్క పరిస్థితి కూడా నిరీక్షణ రాహిత్యములో ఉన్న పరిస్థితి కానే కాదు. Proverbs says in Proverbs 23 and 18. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనంలో తెలియచేసిన రీతిగా There is surely a future hope. నిశ్చయంగా నీకు ముందు మంచి గతి ఖచ్చితంగా వస్తోంది. And your future hope shall not be cut off. నీ యొక్క ఆశ, నీ యొక్క నిరీక్షణ భంగము కానే కాదు. The Lord will never disappoint you. ప్రభు ఎప్పటికీ కూడా మిమ్ములను నిరుత్సాహపరచరు. You have come here with so much hope. మీరు ఎంతో నిరీక్షణతో ఇక్కడికి వచ్చి ఉన్నారు. For God to resurrect your situation. దేవుడు మీ పరిస్థితిలో పునరుద్ధానం మీకు కలిగించాలని ఆశతో వచ్చి Our ఉన్నారు. loving Lord Jesus will never disappoint you today. మన ప్రియ ప్రభు ఈ రోజు ఏమాత్రమే మీకు నిరాశను కలగనివ్వరు. He will be moved with compassion for you. ఆయన మీకోసం కనికరంతో చలించిపోయే దేవుడై ఉన్నారు. He wants to touch you. ఆయన మిమ్మల్ని తాకాలి అని కోరుకుంటున్నారు. Jesus wants to heal you. యేసు మిమ్మల్ని స్వస్థపరచాలని కోరుకుంటూ ఉన్నారు. Jesus wants to resurrect you. యేసు మీకు పునరుద్ధానం కలిగించాలని కోరుకుంటూ ఉన్నారు. Are you ready for that, dear friends? ప్రియ స్నేహితులారా, అందుకోసం మీరు సిద్ధంగానే ఉన్నారా? Dear mothers, are you ready for that? ప్రియ తల్లులారా, అందుకోసం మీకు సిద్ధంగానే ఉన్నారా? No situation of yours is hopeless. మీ పరిస్థితి ఏది కూడా నిరీక్షణ రాహిత్యములో ఉన్నది కాదు. The Lord will give you hope. ప్రభు మీకు నిరీక్షణను అనుగ్రహిస్తారు. The Lord will give you future. ప్రభు మీకు భవిష్యత్తును అనుగ్రహిస్తారు. The Lord knows about all the plans that He has for you. ప్రభు మీ పట్ల కలిగిన ప్రతి ప్రణాళికను కూడా ఆయన ఎరిగి ఉన్నారు. He will only give good things for you. ఆయన కేవలం మంచి ఈవులను మాత్రమే మీకు అనుగ్రహించే దేవుడై He ఉన్నారు. will not allow the evil one to touch you. ఆయన దుష్టుడు మిమ్మల్ని తాకే విధంగా మీకు అనుమతి ఇవ్వనే ఇవ్వరు. He will not allow the evil one to devour you. దుష్టుడు మిమ్మును మృంగివేసేలా ఆయన అనుమతి ఇవ్వనే ఇవ్వరు. Today the Lord's hand will come upon you. ఈ రోజునే ప్రభు యొక్క హస్తం మీ మీదకు దిగి వస్తోంది. Whatever expectations you have, మీకున్న ఎదురు చూపు ఎటువంటిదైనప్పటికీ He will fulfill everything. ఆయన సమస్తమును నెరవేర్పులోకి తీసుకొచ్చే దేవుడై He ఉన్నారు. will fulfill your heart's desire. ఆయన మీ హృదయ వాంఛను నెరవేర్చే దేవుడై ఉన్నారు. Believe.
నమ్మండి, Believe. నమ్మండి, There is a hope for you. మీకు నిరీక్షణ ఉన్నది. You may be saying, I am nothing. అనుకోవచ్చు, నేనేమీ కాను కదా అని, I don't have nothing. నాకు ఏమీ లేదు కదా అని. Everything is dry in my life. అన్నీ కూడా నా జీవితంలో ఎండిపోయినట్టుగా ఉన్నాయి. Everything is dead in my life. నా జీవితంలో అన్ని మృతతుల్యమైనట్టుగా ఉన్నాయి. But God says, కానీ దేవుడు సెలవిస్తున్నారు, you have everything. నీవు సమస్తమును కలిగి ఉన్నావు. You have everything in life. నీవు జీవితంలో సమస్తమును కలిగి ఉన్నావు. Nothing is dry. ఏది కూడా ఎండిపోలేదు, Nothing is dead. ఏది కూడా మృతమైనట్టుగా లేదు. You will have everything. నీవు సమస్తమును కలిగి ఉంటావు. Even today we are going to believe in this Jesus ఈ రోజు కూడా ఈ యేసునందు మనం విశ్వాసమును ఉంచనయ్యున్నాం. and say, Lord, ప్రభుతో చెప్పనయ్యున్నాం, you know my agony. నా ఆవేదన నీకు తెలుసు ప్రభువా, You know my heart's cry. నా గుండె రోదన మీకు తెలుసు ప్రభువా. Answer my prayers also, Lord. నా ప్రార్థనలకు కూడా జవాబు ఇవ్వండి ప్రభు.